బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకు గండిపడింది. చెరువు కట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కలతూరు, హరిజనవాడ, పాతపాలెం సహా ఇతర గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చెరువు కట్టకు గండిపడటంతో వరద నీరు కట్ట నుంచి మట్టి జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు స్థానికులు. తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకు గండిపడింది. చెరువు కట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కలతూరు, హరిజనవాడ, పాతపాలెం సహా ఇతర గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చెరువు కట్టకు గండిపడటంతో వరద నీరు కట్ట నుంచి మట్టి జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు స్థానికులు. రైట్ టికెట్ తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకైతే గండిపడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ చెరువు కట్ట తెగిపోవడంతో అక్కడ కొన్ని గ్రామాలైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో అంటే ఆ చెరువు కట్టకు గండిపడడంతో ఆ యొక్క నీళ్ళన్నీ ఒక్కసారిగా గ్రామం వైపు రావడంతో అన్ని గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి నెలకొనింది. అంటే బయటికి రాలేని పరిస్థితి. అలాగే ఏవైతే పశువులు కోటాంలో ఉన్న పశువులు కూడా కొన్ని వరద అంటే ఆ యొక్క నీటి ఉధృతికి కొట్టుకెళ్లిన పరిస్థితి కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అలాగే రాయల చెరువు ఏదైతే పాతకుంట రాయల చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు గతంలో అంటే 2014-19 ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 42 లక్షల రూపాయలతో ఆ యొక్క చెరువు పూడిక పనులు చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఆ పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే ఈ వరద గండికి పడడానికి కూడా కారణమైందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ రాయల చెరువు గండిపడిన నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు వెంటనే కలెక్టర్ కూడా దీనిపైన స్పందించి అక్కడికి హుటాహుటిన పోలీసులని అదే విధంగా రెస్క్యూ టీం కూడా పంపించడం జరిగింది. అంటే పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే విధంగా కూడా చర్యలు చేపట్టమని చెప్పి కూడా పూర్తి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అంటే ఎక్కువగా ఈ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అటువైపు వెళ్లకుండా కూడా పోలీసులు వారిని కట్టుదిట్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ చెరువు అయితే ఉందో అది సుమారు 6 TMC సామర్థ్యం కలిగిన చెరువుగా కూడా చెప్తున్నారు. అదే విధంగా 2000 ఎకరాలకు ఆ చెరువు నీటిని సాగుకి ఉపయోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీని యొక్క విస్తీర్ణం 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో కలకలం రేగింది. గోమాంసం ఎముకలతో నెయ్యి తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇటు విశ్వ హైందవ పరిషత్ అయితే ఆందోళనకు దిగారు సభ్యులు. అధికార యంత్రాంగం నిద్రపోతుందని ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్తీ నెయ్యి ఎవరైతే తయారు చేస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్లు వాసన అక్కడ 4 అండి, అక్కడ 6 అండి, 9, 6, 15 అది ఖాళీ. ఐదు ఇవ్వండి సార్, 5 ఇవ్వండి. ఏంటండి
పని చేయవు సార్. ఏటి అసలు చెప్పులు వాసన అక్కడ 4 అండి, అక్కడ 6 అండి. 9, 6, 15. అది ఖాళీ. మీరు చూసినట్లయితే మిషన్ కూడా ఇక్కడే ఉంది, ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది, బాటిల్ ఎక్కడ ఉంది, ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది. మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దులుపుకుంటున్నారో, మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రజన చేసేయండి. ఎవరు ఉన్నత మంచి వ్యక్తులు వస్తారు. ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా? ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు, గో హత్యలని చేయకూడదు. పిఠాపురం మహాపుణ్యక్షేత్రం, మహాశివుడు కుంతిమాధవుడు అలాగే శ్రీపాదవుడు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవధులు, గోమాంస విక్రయాలు, అలాగే కల్తీ నెయ్య. దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం. నెలంతా కూడా శివుడికి మహా ప్రీతికరమైంది, అలాగే గోమాత అంటే హిందువులకి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తా మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందవులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇటు కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే గోమాంసం ఎముకలతో నెయ్యి తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, అసలు ఈ కల్తీ నెయ్యి వెనుక ఎవరెవరు ఉన్నారు? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే గోమాంసం ఎముకలతో అక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, ఇంత పెద్ద మొత్తంలో గోమాంసం అలాగే ఎముకలతో అక్కడ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ సాలిని. కార్తీక పౌర్ణమి మాసం సమయంలో కూడా కల్తీ అయితే కలంకలు సృష్టించని చెప్పొచ్చు. పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ రైల్వే స్టేషన్ వద్ద పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని స్టోరేజ్ చేసి తను అమ్ముతుండగా జరుగుతుందని తెలిసింది. అయితే దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చలవిడిగా ఆవు కొవ్వుతో చేసిన నెయ్యిని అయితే యథాచిగా తయారు చేస్తున్నారు. గతంలో కూడా తుని ప్రాంతంలో కూడా ఇదే కొవ్వు దీనికి సంబంధించిన కొవ్వు కూడా ఆవుతో తయారు చేసే నెయ్యి కూడా తయారు చేసి కల్తీ ఆయిల్ అయితే ఎక్కడికెక్కడ కల్తీ మాఫీ అయితే చాలా గట్టిగా ఉందని చెప్పొచ్చు. జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసినా కూడా అధికారులు తూతుకు మాత్రంగా కూడా నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. అయితే దీని మీద అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోగా ఆవు కొవ్వుతో చేసిన చాలా చోట్ల తుని కానీ ఇక్కడ పిఠాపురం కానీ చాలా చోట్ల అయితే ఈ కొవ్వు తయారు చేస్తారు. కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి ఆవు కొవ్వుతో కలిపి నెయ్యిని కూడా ఇంజిత్తు టైంలో ఈ కొవ్వు పదార్థాలు తయారు చేయడం అయితే స్థానికులు అయితే వాపోతారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూలు మొత్తం మునిగిపోయారని చెప్పవచ్చు షాలిని. అయితే ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అయితే వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ అధికారుల యంత్రం పనిచేసి ఇటువంటి ఎప్పుడు జరగకుండా ఉండాలన్న ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే కార్తీక మాసంలో దీపాలతో ఎరిగించే ఈ నెయ్యి ప్రజలను ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో ఇంత కల్తీ నెయ్యిని కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయంటే దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు షాలిని. సిద్ధు, అసలు ఈ కల్తీ నెయ్యి తయారీ వెనుక ఎవరున్నారు? అది కూడా పిఠాపురంలో ఇలాంటి ఇంత పెద్ద మొత్తంలో కల్తీ నెయ్యి తయారవుతుంది కదా, సో ఇప్పటికైనా అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడు శాలిని అధికారులు అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. గతంలో కూడా కాకినాడ జిల్లా తుని సంబంధించిన ఏరియాలో కూడా కల్తీ నెయ్యితో అయితే
రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తుందంటే ఇది కల్తీ నెయ్యి కూడా ఎక్కడికెక్కడ ఒక హౌస్ లో ఒక స్థావరాలు ఏర్పాటు చేసిన స్థావరాలు అయితే కల్తీ నెయ్యి తయారు చేయడంలో జిల్లాలో అయితే కాకినాడ జిల్లాలో అయితే యథాచిగా జరుగుతుందని చెప్పొచ్చు. అధికారులు కూడా నామమాత్ర తనిఖీలు చేస్తున్నారు తప్ప దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పునరావృతం అయినప్పుడే అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు తప్ప ఉన్న టైంలో కూడా ఎక్కడ ఇచ్చడివిడిగా తయారు చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు, నామమాత్రం చేస్తారు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి నెయ్యి కల్తీ నెయ్యి తయారు చేయడంలో అయితే ఆవుకు సంబంధించిన గోవుకు సంబంధించి అయితే ఆవులకి సంబంధించిన నెయ్యి ఇలా కల్తీ జరగడంతో హిందువులు అయితే మనోభావాలు దెబ్బతింటాయని ప్రజలైతే వాపోతున్నారు. అయితే మీడియా అధికారులు అయితే ఎటువంటి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పొచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల వరకు 27.65% ఓటింగ్ నమోదైంది. పట్నాలో అత్యల్పంగా 23.71% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ సరళిని సీఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల వరకు 27.65% ఓటింగ్ నమోదైంది. పట్నాలో అత్యల్పంగా 23.71% పోలింగ్ నమోదైంది. ఓటింగ్ సరళిని సీఈసీ నిశితంగా పరిశీలిస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? శాలిని, బీహార్ రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ శాతం ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 27% పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అయితే మరింత ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈసీ ఒక అంచనాకు వస్తుంది. దాదాపు 80% పైగా బీహార్ రాష్ట్రంలో మొదటి విడతలో జరుగుతున్నటువంటి 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో ఈ యొక్క పోలింగ్ సరళి ఈసారి పెరిగే అవకాశం ఉంటున్నట్లు కూడా ఈసీ ఒక అంచనాకి రాబోతుంది. ఎందుకంటే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం ఈసీ చేసింది. దాంతో పాటు ఎవరైతే తమ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి పోలింగ్ బూతులకి రాని వారు ఉంటారో వారందరూ ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ప్లాన్ చేసింది. కాబట్టి సో కొందరు ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు పోలింగ్ కేంద్రానికి రాలేని ఎడల వారి దగ్గరికే వెళ్ళి వారు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేస్తారో అలా వివిఎం ని తీసుకెళ్లి ఆ అభ్యర్థితో ఆ యొక్క ఓటు కూడా వేయించే అవకాశం ఈసారి బీహార్ రాష్ట్రంలో తీసుకొచ్చి తొలిసారిగా బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో అట్లా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉంటున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో టెంట్ హౌస్ ఏర్పాటు, దాని తర్వాత ఓటర్లకి ముఖ్యంగా వాటర్ సదుపాయం లాంటిది కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇక 121 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ 59 నియోజకవర్గాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. 43,500
98 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో అందులో దాదాపు 58 నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అయితే ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది. తర్వాత వెంటనే ఆ యొక్క ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్లకి తరలిస్తారు. ఇక మిగిలిన ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. సో అక్కడ పోలింగ్ ముగిసిన తర్వాత ఓటర్లు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సో ఒక 6 గంటలకైతే పోలింగ్ సమయం ముగుస్తుంది. ఎవరైతే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ దగ్గరికి వస్తారో, బూత్ దగ్గరికి వస్తారో, సో అక్కడ వాళ్ళని రాత్రి 7 అయినా సరే 8 అయినా సరే ఓటర్లు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే వాటిని ఈవీఎంస్ అన్నింటినీ కూడా భద్రపరిచి కట్టుదిట్టమైన భద్రతతో స్ట్రాంగ్ రూములకి తరలిస్తారు. ఇక మనకి ఈ యొక్క 121 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి మొదటి విడత పోలింగ్ లో భాగంగా చూస్తే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కూడా ఉంది. సో ఆ నియోజకవర్గంలో ఇప్పటికే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, థ్యాంక్ యూ సైదులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీంతో 2 ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు నేలకొరగాయి. వ్యవసాయ అవసరాల కోసం మోటారును తరలిస్తున్న ఎద్దుల బండి కూడా సుడిగాలుల ఉధృతికి కొట్టుకుపోయింది. సుడిగాలులు దాటికి భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. సుడిగాలుల బీభత్సంతో 200 చిన్న పెద్ద చెట్లు నేలకొరగాయని పలిమెల ఎఫ్ఆర్ఓ నాగరాజు తెలిపారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లోని 10 ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇక సుడిగాలులతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నీళ్ళ మీదకి వెళ్ళి మేము పని చేసుకుంటుండగా సునామీ టైప్ వచ్చి మొత్తం వర్షంతో వచ్చి మిరప తోట మొత్తం పీక్కొని చెట్లను గిట్లను అంతా గాయగా చేసి మమ్మలను అక్కడ కింద పడేసింది. ఆ గాలికి కింద పడి ఎడ్ల బండి కొట్టుకపోయింది మాది. ఆ గాలికి తట్టుకోలేక ఊరి మీద ఊరం 5 మనుషులం అక్కడ దాంట్లో చిక్కి కింద పడి గట్టిగా పట్టుకున్నాం. గట్టిగా పట్టుకుంటే మేము బతికి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దుగాల వచ్చి చూసేతాలకు ఈ చేనంతా మొత్తం ఇరిగిపోయి మిరపకాయలన్నీ కింద పడి పత్తి అంతా కింద గారిపోయి అంతా ఘోరం నష్టపరిహారం ఘోరంగా జరిగి ఉన్నది. అదే భయంతో మేము వెంబడి వెళ్ళిపోయినాం చూడకుండా. ఆ తెల్లారి వచ్చి చూసేసరికి ఇంకా ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వాన్ని మామూలుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పత్తి మిరప చేను సాగు చేసినాం. గోవారి నుంచి సునామీ వచ్చింది. మొత్తం పెట్టుబడి టైంకి అయిపోయింది. 2 ఎకరాల మిరప తోట, 2 ఎకరాల పత్తి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఏం లేకుండా గవర్నమెంట్ ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎకరాన 2 లక్షలు పెట్టుబడి అయింది. మాకు చేతికి వచ్చే టైంకి పంట ఏం లేకుండా జరిగిపోయింది. ఇట్లా గవర్నమెంట్ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిన్న సునామీ లేక 4 గంటల ప్రాంతాన గోదావరి నుండి వచ్చి తోటలు, పత్తులు, మిర్చిలు అన్నీ మొత్తం కొట్టుకొని పోయినాయి. బాగా ఖర్చు బాగా అయింది. నిన్న మొన్నటి దానికి మంచి మందులు బాగా కొట్టి కాపు పడ్డది. మొత్తం అయిపోయే టైన ఈ సునామీ లెక్క వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది. ఏమైనా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎకరానికి పెట్టుబడి దాదాపుగా 3 లక్షల సుమారుగా దానికి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చెరువు ముందు తండాలో పిడుగుపడిన ఘటన కలకలం రేపింది. స్థానిక రైతు బోడ నవీన్ నాయక్ కౌలు చేసిన బావి వద్ద ఉన్న వేప చెట్టుపై పిడుగుపడి 2 ముక్కలైంది. పిడుగుపడిన సమయంలో అక్కడే పనిచేస్తున్న కూలీ సురేష్ స్వల్ప అస్వస్థకు గురయ్యాడు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని రోజులు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ మరోసారి జయకేతనం ఎగరవేస్తారని, ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అవధూత కొండయ్య స్వామి. రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ధరణి తిమ్మాయిపల్లి ఆశ్రమంలో అవధూత కొండయ్య స్వామి 44వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కొండయ్య స్వామి భక్తులు, శిష్య బృందం ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తన సందేశాన్ని భక్తుల సమక్షంలో ఉద్బోధించారు కొండయ్య స్వామి. ఇక ప్రతి ఏడాది నవంబర్ 5 నుంచి 5 రోజుల పాటు కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు భక్తులు. ఈ సంబరాలను భక్తులు స్వచ్ఛందంగా నిర్వహించడం విశేషం. జన్మదిన వేడుకలకు హాజరైన భక్తుల కోసం 5 రోజుల పాటు ఉచిత భోజన సౌకర్యం సహా ఇతర పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా మంది ఉద్యోగాలు పని ఇబ్బంది పడతాను. అందరూ బాగున్నారా? ఉద్యోగాలు కావాలా? రాష్ట్రం బాగున్నాను, ముఖ్యమంత్రి బాగున్నారా? ఏమి దేశం బాగున్నారా? మోడీ బాగున్నారా? దేశం బాగున్నాను. మరి ఎన్నికలు పెరగాలా? నా కోరిక ఎన్నికలు పెరగాలా? ఎన్నికలు పెరగాలా? ఎన్నికలు కావాలా అని నా పట్టుదల. నా పట్టుదల నా కోరిక అని దేశం బాగున్నారా? మన ముఖ్యమంత్రి బాగున్న చంద్రబాబు గారు, మన ఎమ్మెల్యే బాగున్న గారు, మన గవర్నమెంట్ బాగున్నారా అని నా కోరిక. ఆయన మన మీద నేను లేవాలా దిగంబర అవధూత కొండయ్య స్వామి 44వ జన్మదినం సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తుల తరపున, అలాగే కొండయ్య స్వామి వారి తరపున కూడా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, స్వామివారు ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే, నా స్వలాభం కోసం ఏమీ లేదు, నేను 1998 నుంచి ఇలా మారిపోయాను, అవధూతగా మారిపోయాను కాబట్టి నేను పచ్చడి అన్నమే తింటాను, ఓన్లీ మామూలుగా కటిక నేల మీదనే పడుకుంటాను, నాకేం లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్ని చేసేవాళ్ళు కూడా భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు అన్నదానం కొన్ని వేల మందికి అందరికీ అన్నదానం కానీ, లేదా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ అన్ని కూడా అంటే ఎవరు వాళ్ళకి తగిన స్తోమత బట్టి వాళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి అవధూత కొండయ్య స్వామి ఏం కోరుకుంటున్నారంటే, మన భారతదేశం బాగుండాలి, మోడీ గారి పరిపాలన కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకల్ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ చంద్రన్న కానీ, వీళ్ళందరూ కూడా బాగుండి ఆయుర ఆరోగ్యాలు. ఏలూరు జిల్లా లింగపాలెం మండల కేంద్రం శివారు జూబ్లీనగర్ సమీపంలోని కొమటికుంట చెరువు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. సైడ్ కాలువలోకి ఏలూరు డిపోకు చెందిన బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సు బోల్తా కొట్టకుండా డ్రైవర్ నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది. భారతీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఏలూరు నుంచి సత్తపల్లి వెళ్తున్నామండి. అయితే చింతలపూడి దగ్గర లింగపాలెం అడవిలోకి రాగానే ఎదురు వెళ్ళే బస్సుని క్రాస్ చేద్దామని చెప్పేసి హార్న్ కొట్టంగా క్రాసింగ్ ఇచ్చాడు. క్రాసింగ్ ఇవ్వగానే ఎదరికి రాగానే సడన్గా అతనికి ఓడాటం వచ్చేటప్పటికి రైట్ సైడ్కి వచ్చాడు. రైట్ సైడ్కి రావడంలో ప్యాసింజర్లకి అయితే ఆ బస్సును గుద్దాలి, లేదనుకుంటే మార్జిన్ ఇటు రైట్ సైడ్ మార్జిన్ తీసానా ప్యాసింజర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైట్ సైడ్ మార్జిన్ తీసామండి. అయితే కొద్దిగా మార్జిన్ దిగి కొద్దిగా లోనికి వెళ్ళడం జరిగింది బస్సు. అంతేగాని ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. బస్సుకు కూడా ఎటువంటి హాని కలగలేదు. కొంచెం ఫ్రంట్ టైరు మట్టిలో కూరుకుపోయింది, దాన్ని వెనక్కి లాగాము. దానివల్ల సేఫ్ జోన్లో ఉన్నామండి. అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం, బస్సు వెనక్కి తీసుకొచ్చామన్నారు, తీసుకెళ్ళిపోయారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రవేశాలకు వీశాట్ నోటిఫికేషన్ విడుదల చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్దపీట వేస్తుందన్నారు. అన్ని విజ్ఞాన్ కార్యాలయాలు, యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. 2027 మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు బీటెక్, బీఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనున్నాయని తెలిపారు. వీశాట్ 2026-27 దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 అని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామని, ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము, డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కెవి కృష్ణకిషోర్, డైరెక్టర్ అడ్మిషన్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ గౌరీశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. Vietnam has been trying to aim at maintaining 1:14, which means for every 14 students, we want to ensure one teacher available. Our effort has been this. Our goal has been to maintain 1:14, and even when 1:14 is tried to be maintained, at least practically
it would halt at 1:16 or 1:18, which is a very, very big focus and attention. And that's the reason why parents should prefer, students should prefer joining Vignan, because you will get personal care, personal attention, not to just pass an examination, not just to get a degree, but to become a holistic person in life. MBA కూడా 10 ప్రోగ్రామ్స్ కి MBA అక్రిడిటేషన్ ఉంది. అలాగే NAAC A+ గ్రేడ్ ఉంది మాకు లాస్ట్ 5 ఇయర్స్ కి. అలాగే ఈ అక్రిడిటేషన్స్ తో పాటు అదర్ సంస్థల దగ్గర కూడా అక్రిడిటేషన్స్ ఉంది, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటితో పాటు మేము చాలా రైట్ స్పెక్ట్రమ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము, ఫ్రమ్ సైన్స్ టు ఇంజనీరింగ్. రాబోయే ఇయర్కి both undergraduate, postgraduate and also PhD admission notification in ఉన్నాయి. అలాగే BBA, BCA, BSc లో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, డేటా సైన్స్, అలాగే సైకాలజీ, BPharmacy, BSc అగ్రికల్చర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి. VSAT ఎగ్జామినేషన్ అయితే మీరు ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి యూ కెన్ రైట్ ద ఎగ్జామినేషన్ బై లాగింగ్ ఇన్ టు admissions.vignan.ac.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుని మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి కానీ, మీ ల్యాప్టాప్ నుంచి కానీ, మీ డెస్క్టాప్ నుంచి కానీ మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇచ్చాం. దాని తర్వాత రిజల్ట్ గురించి కూడా మన డీన్ అడ్మిషన్స్ మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట అండి. మీరు ఎగ్జామ్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా మీరు ఆన్లైన్ లో కూడా రాసుకోవచ్చు. లేదు జూనియర్ కాలేజెస్ లో మా వాళ్ళు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కూడా పెడతారు. దాని రోడ్డుపై చెత్త ఎందుకు పారపోస్తున్నారని అడిగిన పాపానికి మూసారాంబాగ్లో జీహెచ్ఎంసీ కార్మికులపై బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. శ్రీనివాస్ మరియు యాదయ్య అనే కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మున్సిపల్ కార్మికులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కార్మికుల ఫిర్యాదుతో మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నువ్వెందుకున్నావని అడుగుతురు. నువ్వు చెత్త వేయొద్దానంటే సార్ కూడా ఏమంటుడు, నువ్వు ఏమనంది ఆయన కొట్టినా అని అడుగుతుండు సార్. మేము అంటాం సార్ చెత్త వేయొద్దని అంటాం, మేము చెత్త బండి ఉన్నది ఆయనకి వేయని అంటాము. అయితే కొడతారా వచ్చి? అట్లా కొట్టొద్దు అన్నందుకు ఈయన మగపిల్లగానే అట్లా కొట్టిరు. అడ్డం పోతే ఈమె నూకేసి సార్, ఇగో ఈమె మీదకి చేయి లేపిండు. ఇట్లా మేము అడ్డం పోయినందుకు మా మీదకి వస్తాం. మగపిల్లగానే తట్టుకోలేకపోయింది. మేము ఎంత సార్ వాళ్ళకు? మాకు ఇట్లా చాలా భయం అవుతుంది సార్ రోడ్ల మీద ఊడవాలంటే. మరి మాకు ఏదన్నా ఒకటి మాకు న్యాయం చేయాలి. తెల్లారి దాకా పని చేయాలి. పని చేసిన దొంగ వాళ్ళే మంచి, వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే డీసీ సార్. అంటే సచ్చినగానే అంతే అయినది. ఏం జరిగింది, ఏమైంది అనేది ఎంక్వైరీ చేసి అది చేయాలి. సస్పెండ్ చేసి పెడదాం కదా ఎవరైనా తప్పుంటే. ఎవరైనా సరే, సూపర్వైజర్ కానీ ఎవరైనా సరే, కమాటోళ్ళు కానీ ఎవరైనా సరే, వాళ్ళు ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేస్తే ఇంకా మేము మన మీదనే దాడి. ఇంకా దాడి చేస్తే ఎట్లా జరిగింది, విషయం ఏంది, కూకని ఎందుకు కొడతారు అనే మాట మాట్లాడుతారు. 20 మంది చేసుకోవచ్చు, ఒక్కడంటే అనుకోవచ్చు డీసీ మాట మాట్లాడినాను. 20 మంది ఒక్కసారి దాడి చేసి కొడితే విషయం ఏముంది, అది ఎందుకు జరిగింది అని అడుగుతుండే ఆయన. రోడ్డు మీద చెత్త వేస్తాను మా వర్కర్ పోయి అడిగినాడు, చెత్త ఇక్కడ వేయదు, చెత్తకుండి ఇక్కడ వేయాలని చెప్పినందుకు ఆయన మీద దాడి చేయడానికి కొట్టనేడు. ఆయన కొట్టలేకపోతే నేను పోయి అడిగినందుకు నన్ను కొట్టినారు. కట్టాలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొడుతూనే ఉన్నారు. వాళ్ళు బీఆర్ వాళ్ళు అన్న, ఇక్కడ వాళ్ళు కాదు, బీఆర్ వాళ్ళు. రోడ్ల మీద చెత్త వేసాను అడిగినందుకు కొట్టినారన్న. 20 మంది ఉన్నారన్న. పిఎస్పై కంప్లీట్ ఇస్తే పోలీసు వాళ్ళు రాగానే వెళ్ళిపోయినారన్న, పల్లారైనారు. మళ్ళీ పట్టుకొని వచ్చారు పిఎస్. ముగ్గురు కలిసి ఇంకా 15 మందిని కలిసి మొత్తం 20 మందిని కలిసి కొట్టుండే. కొట్టినప్పుడు మళ్ళీ పక్కన ఎస్ఎఫ్ఎస్ శ్రీనివాస్ వాళ్ళ మన మిగతా వర్కర్లు ఆపడానికి వెళ్తే వాళ్ళ మీద కూడా తీవ్రంగా వాళ్ళను రాళ్లతోని, కుర్చీలతో కొట్టి, వాళ్ళని చెత్తల మీద కొట్టి, రక్తాలెట్టు కొట్టి వాళ్ళకు ఇంజూరీ చేసిన వాళ్ళకు. మేము కూడా ఒకటే చెప్తున్నాం ఏంటంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇంకా యాదైన పెట్టే కేసు SC/ST కేసు పెడుతుండే ఆయన, అది కూడా వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత పోలీసులో ఉన్నది. ఒకవేళ ఇది చేయలేదనుకో మేము హైదరాబాద్ పరంగా మొత్తం GHMC ఉన్న 30,000 మంది కార్మికులు పని ఆపేసి ధర్నాకు దిగుతామని తెలుస్తున్నాం. నువ్వెందుకున్నావని అడుగుతురు. నువ్వు చెత్త వేయొద్దానంటే సార్ కూడా ఏమంటుడు, నువ్వు ఏమన్నా.
ఇక మూసరాంబాగ్ లో అయితే జీహెచ్ఎంసీ కార్మికులపై బీహారీల దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రోడ్డుపై చెత్త ఎందుకు వేశారని అడిగినందుకు అటు బీహారీలు అయితే దాదాపు 20 మంది వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ కార్మికులు ఏమని చెప్తున్నారు? చాలా చిన్న రీజన్ కి దాడి మాత్రం పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. మలక్పేటలో ఉన్నటువంటి ముషారాంబాగ్ ఏదైతుందో ముషారాంబాగ్ వద్ద మున్సిపల్ కార్మికులపై అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ యువకులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా ఒక్కసారిగా దాడి చేశారు. 2 మున్సిపల్ కార్మికులు శ్రీనివాస్ మరియు యాదయ్య వీళ్ళకైతే ప్రస్తుతం తీవ్ర గాయాలైతే అయ్యాయి. స్థానిక హాస్పిటల్కి అయితే తరలించారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. అయితే అసలు ఎందుకు దాడికి సంబంధించి గట్టిగా వెళ్తే మాత్రము రోడ్డు పైన ఉన్నటువంటి చెత్త ఎందుకు వేస్తున్నారు, చెత్త వెయ్యొద్దు అని చెత్త అదొక్క మాటే యాదయ్య అదేవిధంగా శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి వారికి చెప్పడంతో మాకే చెప్తావా అంటూ జిహెచ్ఎంసీ కార్మికులపై బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి యువకులు అదేవిధంగా కొంతమంది ఇతర దేశానికి సంబంధించినటువంటి యువకులుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా బీహార్ కి చెందినటువంటి యువకులు ఎవరైతున్నారో వాళ్ళు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైతే అయ్యాయి. ప్రస్తుతం మలక్పేట పోలీస్ స్టేషన్ లో కార్మికులు అయితే వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూడా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే బీహార్ కి చెందినటువంటి గ్యాంగ్ ఉన్నారో వీళ్ళంతా కూడా వీళ్ళ మీద వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి ప్రధానంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు తరచుగా అంటే బీహార్ కి చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తరచుగా ఒకే చోట చెత్తను వేస్తూ ఉండడంతో ఇలా వేయొద్దు అని అనేక సార్లు కూడా చెప్పారు. కానీ ఈసారి మళ్ళీ కాస్త మున్సిపల్ అధికారులు కూడా గట్టిగా స్ట్రాంగ్ చెప్పడంతో మాకే చెప్తారా అంటూ కూడా బీహార్ కి చెందినటువంటి ముఠా వీళ్ళంతా కూడా స్థానికంగా కూడా చిన్న పనులు చేసుకుని ఉండేటటువంటి యువకులు. అయితే వీళ్ళ ప్రస్తుతం వీళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆరాధిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆరాధించడం జరుగుతుంది. డెఫినెట్ గా వాళ్ళు నాన్ లోకల్ అయ్యుండి ఇక్కడికి వచ్చి ఈ చిన్న రీజన్ కి దాడి చేశారంటే ఖచ్చితంగా వీళ్ళ వే ఆఫ్ మెంటాలిటీ వీళ్ళు గతంలో ఏదైనా నేరాలకు ఏదైనా పాల్పడ్డారా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుందని ప్రముఖ సింగర్ చిన్మయి కంప్లైంట్ చేశారు. ఆన్లైన్ లో చాటింగ్ చేస్తూ తనని దూషిస్తున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్ కు సింగర్ చిన్మయి ఫిర్యాదు చేశారు. తాను రాయడానికి వీలు లేని పదాలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆన్లైన్ ద్వారా సిపికి ఫిర్యాదు చేశారు. చిన్మయి భర్త నిర్మాత రాహుల్ రవీంద్రన్ వారి వివాహంలో మంగళసూత్రం ధరించాలా వద్దా అన్నది చిన్మయి ఎంపిక అని చెప్పిన ఒక కోట్ పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు. తన పిల్లలను కూడా ట్రోలింగ్ లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. సింగర్ చిన్మయి ఫిర్యాదును సిపి సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. ఇక సింగర్ చిన్మయి అయితే సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుందని అయితే కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎలా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ సింగర్ చిన్మయిపై మరోసారి ఒక సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోలింగ్ జరుగుతుంది. దీనిపైన హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా చూస్తే మాత్రము తన పెళ్లిలో మంగళసూత్రం సంబంధించి ఒక కోర్టుపై ఎంపిక చేసిన దానిపైన కూడా ట్రోలర్స్ చాలా విపరీతంగా దారుణంగా ట్రోలర్స్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఈ యొక్క
సిపికి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సిపి ట్రాన్స్ఫర్ చేశారు. ముఖ్యంగా తన పిల్లలను కూడా చనిపోయే విధంగా కూడా ట్రోలర్స్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా చేస్తున్నారు. పూర్తిగా తన మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో కూడా ట్రోలర్స్ కూడా చేశారు పూర్తిగా సోషల్ మీడియాలో. ఈసారి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చాలా విపరీతంగా పెరిగిపోయిందనేది మాత్రము ప్రధానంగా ఇటు హైదరాబాద్ సిపి కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును పూర్తిగా దీనికి సంబంధించి ఎవరెవరు ట్రోలింగ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఆమెను ఏ వేదికగా దీనికి సంబంధించి పూర్తిగా ట్రోలింగ్ చేశారు, ఇప్పటివరకు ఎన్ని వేదికగా ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియా అనేది దానిపైన కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని కూడా పెట్టి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వారి ఐపీ అడ్రస్ కావచ్చు, దానికి సంబంధించిన ఐడికి సంబంధించిన అన్ని అడ్రస్లను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. త్వరలో దీనికి సంబంధించి ఎవరైతే ట్రోలర్స్ విపరీతంగా చేశారో వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రముఖ సింగర్ తన్మయ్ శ్రీ కూడా పోలీసులు కూడా భరోసా ఇచ్చారు. మరోసారి ట్రోలింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఆమెకు హామీ ఇచ్చిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఇలాంటి సింగర్స్ పైన సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోలర్స్ చాలా విపరీతంగా దారుణంగా ఇంకా పోస్ట్ చేయడం పట్ల కూడా దీనికి సంబంధించి మిగతా సినిమా సంబంధించిన వారంతా కూడా ఆమెకు సపోర్టింగ్గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సంబంధించి పోస్టులు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో చాలా మంది ఇప్పటికే సినిమాకి సంబంధించిన వారంతా కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా చిన్మయ్ ఫిర్యాదు నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. అలాగే పవన్, చిరంజీవి కూడా ఈ మధ్యలోనే సిపి సజ్జనార్ కూడా ఫిర్యాదు చేశారు. ఇలానే సోషల్ మీడియాలో చాలా మంది ట్రోలర్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, దానివల్ల మేము మానసికంగా చాలా ఆవేదన చెందుతున్నామని కూడా. సో ఈ ట్రోలర్స్ ని అరికట్టడానికి ఇప్పటికైనా సైబర్ క్రైమ్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? Right, thank you, Pawan. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తిరుపతి జిల్లా పూతలపట్టులోని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించి సహస్ర దీపాలంకరణతో ఆలయమంతా దివ్యమైన కాంతులతో వెలిగిపోయింది. జ్వాలా తోరణాలు ఆరాధనామూర్తి సాక్షాత్కారాన్ని తలపించాయి. ఈ పవిత్ర వేడుకలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రముఖంగా వచ్చింది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాలైపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు, కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచము అని. ఆ తర్వాత మీకు జ్ఞానోదయమైన తర్వాత కొద్దిగా శ్రీవాణి టికెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయి అని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో, ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. ప్రత్యేకంగా మీ హయాములో మిమ్మల్ని చూసి వచ్చి ఎవరు కూడా దానాలు చేసినటువంటి వాళ్ళదేమీ లేదు. మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు, దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెందుకు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా
అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతుల గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీ హయాములోనే కాదు, ఎవ్వరి హయాములోనైనా కూడా భగవంతునికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే. మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు మీరు అన్నదానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసాం. అప్పుడు ఏం సాంబారు, అప్పుడు ఏం పప్పు పెడుతున్నారు, ఇప్పుడు అదే పెడుతున్నారు. అప్పుడు ఎంతమందికి పెడుతున్నారో ఇప్పుడు అంతమందికి పెడుతున్నారు. అదనంగా ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని 1000 డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం అంతా భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు. ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు, అది కూడా మొత్తం భక్తులకు అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది. అలాగే గోవులు మరణిస్తున్నాయి అని నేను ఒక పత్రికా సమావేశంలో చెబితే నా మీద గగ్గోలు పెట్టి నా మీద అనరానటువంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు చైర్మన్ కార్యాలయాన్ని బూతుల పంచాంగ నిలయంగా మార్చివేసి ఇష్టం వచ్చినట్టుగా నా మీద ప్రెస్ మీట్లలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి ఒక్క గోవు కూడా చనిపోలేదని సీఎం గారు, 43 చనిపోయినాయని ఆనాటి ఈఓ గారు, మీరేమో 22 చనిపోయినాయని మీరు, ఇలా అనేక రకంగా మాట్లాడి ఆ తర్వాత బొబ్బోతో నా మీద కేసు పెట్టించి మొన్నేమో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో గోశాల నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి దీనిని ఒక స్వచ్ఛంద సంస్థకు ఇవ్వటానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నిర్ణయిస్తున్నాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ కూడా టోటల్ గా ఫెయిల్ అయిపోయినారు. మేము ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇచ్చేసినాం, మేము దాన్ని రద్దు చేసినామని ప్రకటిస్తూనే ఆ ముంతాజ్ హోటల్ కి ప్రత్యామ్నాయంగా టీటీడీ స్థలాన్నే కేటాయించాలని బోర్డులోనే నిర్ణయం తీసుకున్నారు. మీరు ఆ బోర్డు తీర్మానాన్ని కూడా మేము చూపటం జరిగింది. అంటే వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని టూరిజానికి అప్పగించినారు. ఆ టూరిజానికి అప్పగించేటువంటి స్థలం ప్రభుత్వం ఎక్కడైనా రెవెన్యూ భూమి ఇచ్చి ఉండటానికి కృషి చేయలే. మీరు ప్రత్యామ్నాయంగా దానికి పెద్ద కథ అల్లినారు. అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అటువైపునుంది, ఇటువైపునదేదో అపవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఈ స్థలాన్ని టూరిజం వాళ్ళకి ఇస్తున్నామని. అన్ని కూడా టీటీడీకి సంబంధించినటువంటి స్థలాలు. రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో 2 యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా గుర్తించారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావించి అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో 2 యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా గుర్తించారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావించి అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ, అతని స్నేహితుడు, మరో 2 యువతులు లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా గుర్తించారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మెయిన్ గా అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే ఇక్కడ అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. సో మనం డ్రగ్స్ గురించి రోజుకో న్యూస్ వింటూనే ఉంటున్నాం. అసలు ఈ డ్రగ్స్ అరికట్టడం ఎలా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎవరైతే మృతి చెందినటువంటి వ్యక్తి అలీ అనే వ్యక్తి తను మొబైల్ రిపేర్ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని శివరాంపల్లి కన్వర్త్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు. అలీ, తన స్నేహితుడు, మరొక 2 యువతులు, వీళ్ళందరూ కూడా లివింగ్ రిలేషన్షిప్లోనే ఆ ఇంట్లో అద్దెకు నివాసం ఉండటం జరుగుతూ ఉంది. అయితే రాత్రి వీళ్ళు పార్టీ చేసుకున్నారు. పార్టీలో డ్రగ్స్ కూడా వినియోగించాడని సమాచారం. ఆ డ్రగ్స్ వినియోగించినటువంటి సందర్భంలోనే మిగతా వారికంటే తను అలీ, మృతి చెందినటువంటి వ్యక్తి అలీ, అతను కొంత ఎక్కువగా డ్రగ్స్ను తీసుకొని ఓవర్ డోస్ అనేది అయిన కారణంగా ఆరోగ్యం అనేది ఒక్కసారిగా అనారోగ్యం పాలై విషమించి చనిపోయాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. అయితే దీని మీద ప్రస్తుతం పోలీసులు కేవలం అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఎలా చనిపోయాడు అనేది ఇంకా మెడికల్ టెస్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక ఇనీషియల్గా ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం రాత్రి జరిగినటువంటి పార్టీకి ఎప్పుడైతే మిగతా స్నేహితులను అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించినప్పుడు అసలు తను ఎలా చనిపోయాడు అనే దాని మీద ప్రశ్నించినప్పుడు రాత్రి జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది పోలీసులు ఎదుట ఇటు ఆ పార్టీలో పాల్గొన్నటువంటి మిగతా స్నేహితులు తెలియజేశారు. అయితే వీళ్ళకి అసలు ఆ కన్వర్త్ అపార్ట్మెంట్స్ అనేవి గేటెడ్ కమ్యూనిటీగా ఉంది. గేటెడ్ కమ్యూనిటీలోకి డ్రగ్స్ అనేవి ఏ రకంగా లోపలికి తీసుకురాగలిగారు, వీళ్ళకు సరఫరా చేసినటువంటి వ్యక్తులు ఎవరు, సెక్యూరిటీని దాటుకొని అపార్ట్మెంట్లోకి డ్రగ్స్ అనేవి వచ్చాయి అంటే అది సెక్యూరిటీ లోపం కారణంగానా, లేకపోతే ఇదంతా కూడా ఆ అపార్ట్మెంట్లో తెలిసే జరిగిందా అనేటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు అనేక ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. సో ప్రస్తుతం పోలీసులు ఆ కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం అలీ మృతదేహాన్ని ఇటు హాస్పిటల్కు, స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన డ్రగ్స్ ఎంతలాగా తీసుకున్నాడు అనే విషయం కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రాథమికంగా మాత్రం రాత్రి జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ కారణంగానే, అది ఓవర్ డోస్ అయిన కారణంగానే తను చనిపోయాడు అనేటువంటి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక డ్రగ్స్ వినియోగాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపున గాంజాయి డ్రగ్స్ను తీసుకున్న తర్వాత ఆ మత్తులో ఎదుటి వాళ్ళని చంపడం, లేదంటే తామే సెల్ఫ్ హర్ట్ చేసుకోవడం, లేదంటే అనారోగ్యం పాలయ్యి ఇట్లా చనిపోవడం. సో అనేక ఘటనలు అనేవి ఈ డ్రగ్స్ ద్వారా చోటు చేసుకున్నటువంటి ఘటనలకు సంబంధించి నగర యువతను పెడద్రోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అనేక ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాం. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ను అరికట్టడం కోసం గంజాయి రహిత నగరంగాను, గంజాయి రహిత స్టేట్ గాను, డ్రగ్స్ రహిత స్టేట్ గాను తెలంగాణ రాష్ట్రాన్ని మార్చుతామని ఒకవైపు చెబుతుంటే, మరోవైపు మాత్రం ఇటువంటి ఘటనలు అనేవి వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మనం నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. వైపున ఇటు బోడుపల్ ఎల్బీ నగర్ నుంచి బోడుపల్లి వెళ్తున్నటువంటి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తిని గంజాయి గ్యాంగు, డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి కొంతమంది యువకులు వాళ్ళు లోపల వెకిలి చేష్టలతో ఇబ్బంది పెట్టి ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపినటువంటి ఘటన మరొక ముందే. ఇప్పుడు డ్రగ్స్ మత్తులో మరొక వ్యక్తి అనారోగ్యం పాలై చనిపోయినటువంటి ఘటన, వరుసగా ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనేక ఘటనల గురించి రోజు రోజుకు గతంలో ఒక నెల రోజులకు ఒకటి, లేదంటే 2-3 నెలలకు ఒక ఘటన అనేవి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక రోజులోనే 2-3 ఘటనలు అనేవి చూడాల్సినటువంటి పరిస్థితి తెలుస్తుంది. దీని కారణం
కారణంగా డిపార్ట్మెంట్లో కొత్త విధానాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు హెచ్ఎన్యూని తీసుకురావడం జరిగింది, ఈగల్ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చారు, అనేక రకాల డిపార్ట్మెంట్స్ అనేవి కొత్తగా పుట్టుకొస్తున్నప్పటికీ కూడా అంతే ఇదిగా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్మకాలు, గంజాయి అమ్మకాలు అనేవి కూడా ఆ రకంగానే గుట్టుచప్పుడు కాకుండా పుట్టకుక్కల్లాగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రాథమికంగా ఇప్పుడు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ దర్యాప్తులో వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రత్న, మీరన్నట్టు ఈ డ్రగ్స్ వాడకం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. సో రాత్రి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా చెప్తున్నారు. అందులో పాల్గొన్న యువకుల నుంచి ఎలాంటి ఏమైనా అప్డేట్ అందుతుందా అంట? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటివి ఏమైనా పోలీసులు ఏం చెప్తున్నారు దర్యాప్తులో భాగంగా? పార్టీలో పాల్గొన్నటువంటి మొత్తం 4 ఈ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. 2 యువతులు, 2 అలీతో కలిపి అలీ స్నేహితుడు. సో 4 ఈ పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా లివింగ్ రిలేషన్లో, ఇటు అలీ ఒక యువతితో లివింగ్ రిలేషన్లో ఉంటే తన స్నేహితుడు మరొక యువతితో, సో ఇలా 4 కలిసి ఒక అపార్ట్మెంట్లోని 805 అనేటువంటి ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. సో వీళ్ళు తమ కార్యకలాపాలు ముగించుకొని వచ్చిన తర్వాత రాత్రి ఈ పార్టీని చేసుకున్నారు. ఈ పార్టీలోనే మద్యం వినియోగంతో పాటు మరోవైపున ఈ యొక్క డ్రగ్స్ను కూడా వినియోగించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ డ్రగ్స్ను వాడుతున్నటువంటి సందర్భంలోనే అది ఓవర్ డోస్ అవ్వటం వల్ల ఆరోగ్యం ఒకసారిగా అనారోగ్యం పాలయ్యి తను చనిపోయాడు అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి సమాచారం. సో దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు కాబట్టి వాళ్ళను ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ రకంగా వాళ్ళు డ్రగ్స్ను అపార్ట్మెంట్లోకి తీసుకురావడం జరిగింది, ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా లేకపోతే వీళ్ళే ఇంకొక ప్లేస్కి వెళ్ళి థర్డ్ పర్సన్ ద్వారా తీసుకున్నారా అనేటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివేసింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, కుండలేశ్వర శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం, ఉమా సూరేశ్వర స్వామి ఆలయం, పల్లిబాలం అరుణాచలేశ్వర స్వామి ఆలయాలతో పాటుగా గ్రామంలోని శివాలయాల వద్ద భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణం నిర్వహించారు. జ్వాలాతోరణ దర్శనం చేసుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.